ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అందరికి ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఫార్మర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ నా రిక్వెస్ట్ 4 to 5 4 to 6 నేను సమయం పెట్టుకుంటా. మీరు ఆ ప్రకారంగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక 24 hours బిఫోర్ వస్తే నేను ఎంతమందికి ఇస్తున్నానో మా పేషెంట్ కూడా ఒక అవగాహన ఉంటుంది. మనం 1 hour కలచాలనుకుంటే 10 మందిని కలవగలుగుతాం. 5-6 నిమిషాలు ఒకరికి ఇచ్చిన, ఒకవేళ మనం 20 మందిని కలవదలుచుకుంటే 2 గంటలు ఇవ్వగలము. సో మీరు ఒక రోజు ముందు పేషీలు అడిగితే మీ టైం ఫిక్స్ చేస్తాం. వీలైనంత వరకు మీకు కూడా మిగతా పనులు చూసుకొని 4 నుంచి 5 వరకు 6 వరకు పెట్టుకుంటే వారంలో ఒక 4 రోజులు మనం సెక్రటేరియట్లో కలుసుకోగలిగితే నాకు అక్కడ ఆఫీస్ వ్యవస్థ కూడా ఉంటుంది. అంటే ఆఫీసర్లు ఉంటారు ఇంటి దగ్గర, నాకు ఆఫీసర్ల వ్యవస్థ ఉండదు. నా పిఏలు నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు కలిసిన మళ్ళీ నేను ఆఫీస్కు రమ్మనండో ఇదానో ఉంటుంది. కాబట్టి దయచేసి సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ మాజీ ప్రజాప్రతినిధులకు కానీ నా రిక్వెస్ట్ ఒకటే, మీరు 24 hours ముందు 48 hours ముందు అడిగితే 4 to 6 అని ఒకటి పెట్టుకుంటే సెక్రటేరియట్లో పెట్టుకుంటే ఆఫీసర్లు ఉంటారు, అధికారులు ఉంటారు. నేను ఏదైనా నిర్ణయం చెప్పడానికి ఉంటుంది. నాకు కూడా సమయాన్ని క్వాలిటీ సమయం మీకోసం కేటాయించడానికి ఉంటుంది. మిగతా టైంలో నేను ఏదైనా పని చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నది. మిగతా వాళ్ళు కూడా సహకరించాలి. మా సొంత పార్టీ మిత్రులకు కూడా మా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్, నాకేందనంటే 20 ఏళ్ళు అపోజిషన్లో ఉన్న వాళ్ళందరితో కలిసి పనిచేసి వాళ్ళందరూ సహకరిస్తేనే ఇక్కడికి వచ్చిన. ఆ ఇంటిమసీతో ఏంటంటే రాత్రి 12 ఎట్టుకున్న నేను పైన బెడ్రూమ్లో ఉన్నాయంటే ఏముందన్నా బెడ్రూమ్ కాడికైనా వచ్చి కూర్చొని మాట్లాడిపోతుంటాడు. ఆయనకు రానికే ప్రాబ్లం లేదు, నాకు అలౌ చేయడానికే టైం అన్స్కెడ్యూల్ అవుతున్నది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. అట్లా 4 మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తారు 4 to 6 పబ్లిక్ అంటే ముఖ్యంగా రిప్రజెంటేటివ్స్కి వీళ్ళకి అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి సమయం పెట్టుకుంటా. మా వారంలో ఒక 4 రోజులు అట్లా పెట్టుకుంటే ఇదవుద్ది. నాకు కూడా కొంచెం స్పేస్ అంటే నేను అధికారులతో కూడా ఒక్కోసారి మనం మీటింగ్లోకి పోతాం, అందరు అధికారులు ఉంటారు, మిగతా ఎవరినో పిలుచుంటాం. నేను లోపలికోగానే బయట వచ్చి ఒక ఎమ్మెల్యే గారు కూర్చొని ఉంటారు. నాకు లోపల స్లిప్ ఇవ్వడానికి కూడా కొంతసారి వెనక ముందు చేస్తారు. స్లిప్ ఇచ్చినా లోపల వాళ్ళు విదేశాల నుంచి ఏదో పెట్టుబడి పెడతామని వస్తాం, వాళ్ళకి ఏదో ప్రోగ్రామ్ స్కెడ్యూల్ వేసుకొని వచ్చి ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే కొంత ఆలస్యం అయితే మమ్మల్ని 2 గంటలు అధికారులతో లోపల కూర్చొని మమ్మల్ని బయట కూర్చోబెట్టాను, మేమంతా లేకుంటేనే ముఖ్యమంత్రి అయ్యండి అని బయట ఉండే ఛాయ్ ఇచ్చే వాళ్ళతో చెప్తుంటారు మా వాళ్ళు. సో అంటే వాళ్ళ ఆవేదన కరెక్ట్, వాళ్ళందరూ ఉంటేనే నేను ఉన్నా. కానీ ఇప్పుడు ఆ ఉన్నది నేను ఏదైనా చేయడానికి కదా, నేను ఎవరికైనా ఆదేశాలు ఇవ్వాలి కదా. నాకు కూడా ఆ క్వాలిటీ సమయము ఎవరికైనా ఆదేశాలు ఇవ్వడానికి కూడా సమయం కావాలి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేలు మీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాడు, పొద్దుగాల 5 గంటలకు వచ్చి 6 గంటలకు వచ్చి మిమ్మల్ని నిద్ర లేపి కిందికి రమ్మంటే మీరు మండల స్థాయి నాయకుడికో లేకపోతే గ్రామ స్థాయి నాయకుడికో మీకు కలవడానికి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయో నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నన్ను ఫోన్ ఎత్తలేదని అప్పుడప్పుడు అంటారు. అప్పుడప్పుడు మండల స్థాయి నాయకుల ఫోన్లు మీరు కూడా ఎత్తారు. మీరు నియోజకవర్గంలో మీకు కొన్ని సమస్యలు ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో సేమ్ అవే సమస్యలు లాక్కుంటాయి. మనందరం ఒకే వృత్తిలో ఉన్నాం, మన వృత్తి సేమ్, మన ప్రాబ్లమ్స్ సేమ్. కాకపోతే కొందరిది నియోజకవర్గ స్థాయి, కొందరిది జిల్లా స్థాయి, కొందరికి రాష్ట్ర స్థాయి. నాకు అనుకోకుండా రాష్ట్ర స్థాయిలో వచ్చి కొత్త పరిపాలన కూడా గాడిలో పెట్టి 10 ఏళ్ళు ఆయన ఏంటంటే డీఫంక్టియేషన్ మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది.